పొత్తులు వివిధ రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా ఖరారైపోతున్నాయి. అది తెలుగుదేశం కూడా ఈ రాత్రికో రేపు పొద్దునకో తేలుతుంది. గత ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో సంబంధించి 28 స్థానాలు బీజేపీ 25 గెలుచుకుంటే అప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ చెరొక సీటు గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సినీ నటి సుమలత మాండ్యా స్థానం నుంచి బీజేపీ మద్దతుతో గెలిపోయిందా, ఆవిడ బీజేపీ మద్దతు ఇస్తూ వచ్చారు. ఆ ఎన్నికల్లో మాత్రం ఆమె నేరుగా బీజేపీ టికెట్ మీదనే పోటీ చేయడానికి ఒప్పుకున్నారు. తద్వారా అదొక కీలకమైన పాయింట్. మరొక వైపు వచ్చేటప్పటికి ఎన్నికల్లో జేడీఎస్కి 3 సీట్లు ఇవ్వబోతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఇవాళ రాత్రికి రేపట్లోపు తేలుతుంది. మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను బీజేపీ 33, శివసేన షిండే వర్గం 12 స్థానాల్లో పోటీ చేయబోతున్నారన్నటువంటి ప్రధానంగా ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నటువంటి మాట. అలాగే మిగతా 3 సీట్లో ఎన్సీపీ కొత్తగా వచ్చినటువంటి అజిత్ పవార్ వర్గానికి ఇచ్చేటట్టు. ఇకపోతే ఒరిస్సాలో 21 సీట్లకు బీజేపీ 14, బిజు జనతా దళ్ 7 స్థానాల్లో పోటీ చేసేందుకు దాదాపు ఒప్పందం అయిందని చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోనేమో తెలుగుదేశం